మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి ఆన్‌లైన్‌లో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే చాలామంది అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే అందులో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డౌట్స్ కొన్ని ఉన్నాయండి. దానికి ఆన్సర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ డౌట్ చాలా మేజర్‌గా కనిపిస్తున్న డౌట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉండట్లేదంటే జిరాక్స్ కాపీసెస్ ఉన్నాయి. అయితే స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్‌లు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పెట్టొచ్చా అనేసి క్వెషన్స్ రైజ్ అయ్యాయి ఎక్కువ. అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాడండి. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు కంపల్సరీగా మనకి ఒరిజినల్ మాత్రమే అప్లోడ్ చేయండి అనేసి మనకి చెప్పడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్ అని కూడాను ఒరిజినల్ మాత్రమే అప్లోడ్ చేయండి అనేసి ఇచ్చారు. దీని గురించి ఒరిజినల్ లేకపోతే వాళ్ళు అవైలబుల్‌గా లేకపోతే మీరు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్‌కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. కంపల్సరీగా అయితే ఒరిజినల్లే వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు. అది చూసేసుకోండి. జిరాక్స్ కాపీస్‌లు దయచేసి టైం ఉంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ మీరు స్కూల్స్‌కి వెళ్ళేసి మీరు తీసేసుకోండి. ఫ్రీగానే ఇస్తారు. స్కూల్స్ కూడా ఎండింగ్ అయిపోతున్నాయి. చూసుకోండి ఈరోజు రేపటితో క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి టైం ఉంది కాబట్టి కంపల్సరీగా ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏది పెట్టాలి అనేసి డౌట్ కూడా చాలామందికి ఉంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంటే మ్యాక్సిమం 2019-2025 మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి చాలామంది గ్రామ సచివాలయాలు తీసుకున్నారు. దానిపైన ఆ గవర్నమెంట్ లోగోతో పాటు ఫొటోస్ కూడా జరిగింది. కాబట్టి అవి చాలా దగ్గర యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మీ కాడ 2019 ఆ టైంలో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు సందర్భంలో తీసుకుంటుంది. అయితే టైం ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు మీ సేవా కేంద్రాల్లో మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకుని మీరు ఆ నెంబర్ అనేది వేయండి ఆన్లైన్ అప్లికేషన్లో. కంపల్సరీ టైం ఉంది కాబట్టి మీ సేవలో మాత్రమే చేయించండి క్యాస్ట్ సర్టిఫికేట్. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టెట్ మార్క్స్ ఎలా పెట్టాలి? చాలామందికి టెట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి 89.99 లేకపోతే 120.11 ఈ రకంగా ఏదో పాయింట్ తర్వాత నెంబర్స్ వచ్చాయి కదా. ఈ రకంగా మీరు టైప్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 89.99 వచ్చిందనుకోండి, మీరు 89 మాత్రమే వేయండి. ఈ రకంగా మీరు పాయింట్ తర్వాత నెంబర్స్ వేయకండి. ఈ రకంగా వేస్తే మాత్రమే కేవలంగా మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఎలా? ఒకవేళ చాలామందికి కూడాను నాకు వచ్చిన కామెంట్లు చూసుకుంటే 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేవు సార్, ఎలా సార్ అంటున్నారు. అయితే మీకు దగ్గరలో ఉన్న ఎంఈఓ ఆఫీస్లో మీరు చదువుకున్న స్కూల్ ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఈ స్కూల్ని ఏదైనా స్కూల్లో విలీనం చేస్తే ఈ ఎంఈఓ ఆఫీస్కి వెళ్తే మీరు చదువుకున్న స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ స్కూల్స్ మీరు చదువుకున్న స్కూల్ ప్రజెంట్ లేకపోతే ఇంకో స్కూల్లోకి ఇస్తే ఏ స్కూల్ అయితే మీ స్కూల్ విలీనం చేశారో ఆ స్కూల్కి వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడాను వాళ్ళు ఇస్తారు. లేకపోతే ఒకవేళ ఆ స్కూల్స్ అక్కడ ఉంటే మీరు ఫ్రీగా వెళ్ళి తీసేసుకోవచ్చు. ఏమాత్రం డబ్బులు కూడా తీసుకోరండి. ఫ్రీగా ఎన్నిసార్లు మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ అప్పటికి కూడా అవైలబుల్గా ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్స్కి అప్లై చేయండి. ఈ రెసిడెన్స్ అప్లికేషన్ ఫామ్ మనకి నెట్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసేసుకొని అది ఫిల్ చేసి 4 to 10th క్లాస్ వరకు కూడా ఫిల్ చేసేసుకొని దానిపైన మన విఆర్ఓ సంతకం పెట్టేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మనం ప్రొడ్యూస్ చేస్తే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది అప్రూవల్ చేస్తారు. ఇది కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది పక్కాగా హెల్ప్ లైన్కి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంగా చాలామందికి ఇది కూడా జరుగుతుందండి. ఓటీపీ రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. అయితే ఓటీపీ ఎందుకు రావట్లేదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రతి దీనికి కూడాను ఆధార్ కార్డుని ఇస్తున్నాం కదా. ఈ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఒక ఫోన్ నెంబర్ మనం ఇస్తున్నాం కదా. ఈ ఫోన్ నెంబర్కి మాత్రమే మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీస్ అనేవి రావడం జరుగుతుంది. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డుకి ఏదో నెంబర్ మీరు ఇచ్చేసి ప్రజెంట్ మన కాడ ఏదో కొత్త నెంబర్ ఉంటే ఇచ్చేస్తే మీకు ఓటీపీస్ రావు.
కాబట్టి లింక్ అయిన ఫోన్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తాయి, ఇది గమనించండి. అయితే లింక్ అయిన నెంబర్కి కూడా ఓటీపీ రావట్లేదు అంటే కంపల్సరీగా సర్వర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. కంపల్సరీగా సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఫస్ట్లోనే చాలామంది అప్లికేషన్ పెడుతుంటారు కాబట్టి సర్వర్ బిజీ వస్తుంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా ఓటీపీ రావడం ఆలస్యం అవుతుంది. అయితే చాలామంది మొబైల్స్లో అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నైట్ టైం 12 to 10 to 12 ఈ టైంలో మాత్రమే నైట్ టైము అప్లై చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి అప్పుడు ఓటీపీ సమస్య వాళ్ళకు ఉండట్లేదు. కంపల్సరీగా ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది. అది మళ్ళీ చెప్పడం జరుగుతుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఎలా ఇనీషియల్ నేమ్ పెట్టాలి అంటే ఆల్రెడీ మనం అమ్మాయిలు మ్యారేజ్కి ముందర వాళ్ళ ఇనీషియల్ ఇంటి పేరు ఒకలాగా ఉంటుంది, మ్యారేజ్ అయ్యాక ఇనీషియల్ మారిపోతుంది కదా. కానీ మనకి గవర్నమెంటే చెప్పడం జరిగిందండి, మీకు సర్టిఫికేట్స్లో మీకు మ్యారేజ్ అవ్వకముందుల ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయండి. ఓకే, మీకు సర్టిఫికేట్లో మ్యారేజ్ అవ్వకముందుల మనకి ఇనిషియల్ ఏముంటుంది, మన పుట్టినింటి పేరు ఉంటుంది కదా, దాన్ని మాత్రమే మీరు అప్లోడ్ చేసుకుంటే సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అప్లై చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఎడిట్ ఆప్షన్ ఉందా అంతే, మనకి నోటిఫికేషన్లో ఇచ్చేసారండి, ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ఏ మాత్రం మిస్టేక్ చేసినా అది మన ప్రాబ్లమే అవుతుంది, అది గమనించండి. ఓకే, 1కి 2 సార్లు ఆన్లైన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ చెక్ చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే ఏంటో చాలామందికి అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి తెలియదండి. ఓల్డ్గా కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ చాలా అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే తెలుసు. ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళకైతే లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు స్టడీ ఉంటుంది కదా, స్టడీ మనకి సర్టిఫికేట్ ఎప్పటి నుంచి దేనికి ఎప్పటి వరకు అప్లై చేసుకోమన్నాడు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి స్టడీ సర్టిఫికేట్స్ దీనికోసం మాత్రమే అప్లై చేయమంటాడు. ఎందుకంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత మీకు ఎలా ఇస్తారనేది చూద్దాం. ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ అందుకే మనకి అప్లోడ్ చేయమంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4th to 5th, నెక్స్ట్ 5th to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. టోటల్గా ఎన్ని క్లాసులు వచ్చాయి మనకి, 6 క్లాసెస్ వచ్చాయి. ఈ 6 క్లాసెస్లో మ్యాక్సిమం ఒక 4 కానీ 4 కంటే ఎక్కువ క్లాసెస్ అన్నీ కూడాను ఒకే డిస్ట్రిక్ట్లో మనం ఎడ్యుకేషన్ చేసినట్లయితే దాన్ని మనం లోకల్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అంటే లోకల్ క్యాండిడేట్లు అంటే మన యొక్క 4th to మ్యాక్సిమం ఒక 9th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు డిస్ట్రిక్ట్లో ఒకే డిస్ట్రిక్ట్లో మనం ఎడ్యుకేషన్ చేస్తే దాన్ని మనం లోకల్ అంటాం. నాన్ లోకల్ అంటే రిమైనింగ్ ది నాన్ లోకల్ కింద వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.